Good morning, children. In previous classes, we had discussed about the 1-2 lessons and third lesson part 1, part 2. Now let's start the third lesson, another lesson. In previous class, we had discussed about the political map. Next one, second one, physical maps. Physical maps అంటే భౌతిక పటాలు. This maps showing the physical features such as mountains, పర్వతాలు, plateaus, పీఠభూములు, plains, మైదానాలు, oceans, సముద్రాలు, and rivers, నదులు, deserts, etc. This map showing the physical features such as mountains, plateaus, plains, oceans, and rivers, deserts, etc. This map showing the physical features such as mountains, plains, plateaus, oceans, rivers, deserts. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి ఇవి వివరిస్తాయన్నమాట. ఈ భౌతిక పటము ఫిజికల్ మ్యాప్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు, మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్, ఓషియన్స్, రివర్స్, డెజార్ట్స్ వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. This map showing the physical features such as mountains, plateaus, plains, oceans, and rivers, etc. Deserts, etc. So look at the map. That is the physical map. The physical map showing mountains, plateaus, plains, oceans, deserts, and rivers. Next one, thematic maps. విషయ నిర్దేశిక పటాలు. These maps are used to show the distribution of specific features such as land use, temperature, rainfall, population, soils, natural vegetation, crops, minerals, industries, railways, roads and waterways, etc. These maps are used to show the distribution of specific features such as land. Use, temperature. The land use means భూమి వినియోగము. Temperature ఉష్ణోగ్రత, rainfall వర్షము, వర్షపాతము, population జనాభా, soils నేలలు, natural vegetation అడవులు, క్రాప్స్ పంటలు, మినరల్స్ ఖనిజాలు, ఇండస్ట్రీస్ పరిశ్రమలు, రైల్వేస్ రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, వాటర్వేస్ జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి మనకి ఈ విషయ నిర్దేశిక పటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. These maps are used to show the distribution of specific features such as land use, temperature, rainfall, population, soils, natural vegetation, crops, minerals, industries, railways, roads, waterways, etc. These maps are used to show the distribution of specific features such as land use, temperature, rainfall, population, soils, natural vegetation, crops, minerals, industries, railways, roadways, and waterways. All of you look at the map. India major crops in thematic map. So major crops in thematic map. Major crops areas. Green color rice, brown color wheat, yellow color jowar, orange bajra millets,
లార్జ్ స్కేల్ మ్యాప్స్. దిస్ మ్యాప్స్ రిప్రజెంట్ స్మాల్ ఏరియాస్. ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. దే కెన్ బి డివైడెడ్ ఇంటూ కొడస్ట్రియల్ మ్యాప్స్ అంటే భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలు. కొడస్ట్రియల్ మ్యాప్స్ మీనింగ్ భూ నైసర్గిక పటాలు. నెక్స్ట్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్, భూ నైసర్గిక పటాలు. సో కొడస్ట్రియల్ మ్యాప్స్ అంటే భూ సరిహద్దులను తెలిపే పటాలు. టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటే భూ నైసర్గిక పటాలు. సో వీటిని మనము కొడస్ట్రియల్ మ్యాప్స్, టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో కొడస్ట్రియల్ మ్యాప్స్ అంటే భూ సరిహద్దులను తెలిపే పటాలు. టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటే భూ నైసర్గిక పటాలను తెలిపేవి. దే కెన్ డివైడెడ్ ఇంటూ కొడస్ట్రియల్ మ్యాప్స్, భూ సరిహద్దులను తెలిపే పటాలు. అండ్ నెక్స్ట్ వన్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్, భూ నైసర్గిక పటాలు. సో కొడస్ట్రియల్ మ్యాప్స్ షో ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే భూ సరిహద్దులు అంటే వ్యక్తిగత ఆస్తికి చెందినవి. ఇండివిజువల్ ప్రాపర్టీ. కొడస్ట్రియల్ మ్యాప్స్ షో ఇండివిజువల్ ప్రాపర్టీ. టోపోగ్రాఫికల్ మ్యాప్స్ షో డీటెయిల్డ్ సర్ఫేస్ ఫీచర్స్. అయితే కొడస్ట్రియల్ మ్యాప్స్ మీన్ ఇండివిజువల్ ప్రాపర్టీని మనకు అంటే వ్యక్తిగత ఆస్తిని గురించి తెలుపుతాయి. అయితే టోపోగ్రాఫికల్ మ్యాప్స్ మనకి షో డీటెయిల్డ్ సర్ఫేస్ ఫీచర్స్ అంటే మొత్తము భూ నైసర్గిక పటాలు, భూమి యొక్క ఉపరితలం మొత్తం వివరాలను మనకి చూపుతాయి. దట్ ఈస్ ద లార్జ్ స్కేల్ మ్యాప్స్. దిస్ మ్యాప్స్ రిప్రజెంట్ స్మాల్ ఏరియాస్. నెక్స్ట్ వన్ స్మాల్ స్కేల్ మ్యాప్స్. స్మాల్ స్కేల్ మ్యాప్స్ దే రిప్రజెంట్ లార్జ్ ఏరియాస్. సో ఇది పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. దే రిప్రజెంట్ లార్జ్ ఏరియాస్. ఎగ్జాంపుల్ వరల్డ్ ప్రపంచము. కాంటినెంట్స్ ఆర్ కంట్రీస్, ఖండాలు లేదా దేశాలు. కాంటినెంట్స్ ఆర్ కంట్రీస్, ఖండాలు లేదా దేశాలు. దెర్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఇవి 2 రకాలు. దెర్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ వాల్ మ్యాప్స్ అండ్ అట్లాస్ మ్యాప్స్. వాల్ మ్యాప్స్ అంటే గోడ పటాలు, అట్లాస్ మ్యాప్స్ అంటే అట్లాస్. ఏ బుక్ ఆఫ్ మ్యాప్స్ అట్లాస్ కదా. వాల్ మ్యాప్స్ అండ్ అట్లాస్ మ్యాప్స్ దే రిప్రజెంట్ లార్జ్ ఏరియాస్. సో ఇవి మనకి పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ వరల్డ్, కాంటినెంట్ ఆర్ కంట్రీస్. దేర్ ఆర్ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ వాల్ మ్యాప్స్, గోడ పటాలు. నెక్స్ట్ వన్ అట్లాస్ మ్యాప్స్. వాల్ మ్యాప్స్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ద అట్లాస్. అంటే గోడ పటాలు అట్లాస్ కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. There are used as teaching aids in the classroom and administrative purposes. They are used as teaching aids in the classroom and administrative purpose. Wall maps మనం చూస్తే are larger in size than the atlas. అంటే ఇవి అట్లాస్ కంటే గోడ పటాలు అట్లాస్ కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. సో దే కెన్ షో దెర్ ఆర్ యూజ్డ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే మనకి వాటిని తరగతిలో బోధన కొరకు అలాగే పరిపాలన పరంగాను అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం కూడా ఉపయోగించవచ్చు. దే కెన్ షో జనరల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. దే కెన్ షో జనరల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే పరిపాలన పరంగాను కూడా మనము ఉపయోగించవచ్చు. సచ్ యాజ్ పొలిటికల్ డివిజన్స్, రాజకీయ విభాగాలు, ఫిజికల్ ఫీచర్స్, భౌగోళిక అంశాలు. ఇటువంటి ముఖ్య అంశాలను మనము ఈ స్మాల్ స్కేల్ మ్యాప్స్లో చూపించవచ్చు. సో స్మాల్ స్కేల్ మ్యాప్స్ దే రిప్రజెంట్ లార్జ్ ఏరియాస్. ఎగ్జాంపుల్ వరల్డ్, కాంటినెంట్స్ ఆర్ కంట్రీస్. ఖండాలు మరియు దేశాలు. There are of two types.
వాల్ మ్యాప్స్ అండ్ అట్లాస్ మ్యాప్స్. ఇవి 2 రకాలుగా ఉంటాయి మనకి, గోడపటాలు అలాగే అట్లాస్. గోడపటాలు, అట్లాస్. వాల్ మ్యాప్స్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ద అట్లాస్. వాల్ మ్యాప్స్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ద అట్లాస్. అంటే ఇవి 2 రకాలని చెప్పాను కదా, గోడపటాలు, అట్లాస్ పటాలు. గోడపటాలు అట్లాస్ కంటే పెద్ద పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. సో మనము ఈ గోడపటాలను దేనికోసం ఉపయోగిస్తామంటే, క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ చెప్పడానికి చాలా యూజ్ అవుతాయి మనకి. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు పిల్లలకి సో ఈ గోడపటాలు, వాల్ మ్యాప్స్ దెర్ ఆర్ వెరీ యూజ్ఫుల్ టు హస్. మనకి చాలా ఉపయోగపడతాయి. దెర్ ఆర్ యూజ్డ్ యాజ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. నెక్స్ట్ వన్, దే కెన్ షో జనరల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అలాగే మనకి పరిపాలన పరంగాను బోధన కొరకు మనకి ఉపయోగపడతాయి. వీటితో పాటు మనకి ఇంపార్టెంట్గా పొలిటికల్ డివిజన్స్కి, ఫిజికల్ ఫీచర్స్కి కూడా, అంటే రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను కూడా ఇవి చూపుతాయన్నమాట. దట్ ఈస్ ద లార్జ్ స్కేల్ మ్యాప్స్, స్మాల్ స్కేల్ మ్యాప్స్. సో లార్జ్ స్కేల్ మ్యాప్స్, దిస్ మ్యాప్స్ రిప్రజెంట్ స్మాల్ ఏరియాస్. లార్జ్ స్కేల్ మ్యాప్స్ చిన్న చిన్న ప్రాంతాలను మనకి తెలియజేస్తాయి. అయితే ఇవి 2 రకాలుగా ఉంటాయని చెప్పిన. నెక్స్ట్ ఫస్ట్ వన్, కొడెస్ట్రియల్ మ్యాప్స్, టోపోగ్రాఫికల్. కొడెస్ట్రియల్ అంటే భూ సరిహద్దులను చూపుతాయి ఇవి వ్యక్తిగత ఆస్తికి చెందినవి. నెక్స్ట్ వన్, టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అంటే భూ నైసర్గిక పటాలు. ఇవి భూ ఉపరితలం యొక్క వివరాల మొత్తాన్ని మనకి చూపిస్తాయి. నెక్స్ట్ వన్, స్మాల్ స్కేల్ మ్యాప్స్ అంటే దే రిప్రజెంట్ లార్జ్ ఏరియాస్. ఇవి పెద్ద ప్రాంతాలను గురించి మనకు తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ వరల్డ్, ప్రపంచం, వరల్డ్, కాంటినెంట్స్ ఆర్ కంట్రీస్, ప్రపంచము, ఖండాలు. సో ఇవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వాల్ మ్యాప్స్, సెకండ్ వన్ అట్లాస్ మ్యాప్స్. వాల్ మ్యాప్స్ అంటే మనకి గోడకు అతికించేవి. అట్లాస్ అంటే బుక్ ఉంటుంది, ఏ బుక్ ఆఫ్ మ్యాప్స్. ఇట్ ఈస్ కాల్డ్ ద అట్లాస్. అంటే ఆ అట్లాస్లో మనకి అన్ని మ్యాప్సే ఉంటాయి. దట్ ఈస్ ద అట్లాస్. సో వాల్ మ్యాప్స్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ద అట్లాస్. ఇవి మనకి గమనించినట్లయితే అట్లాస్ కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి వాల్ మ్యాప్స్. దేర్ ఆర్ యూజ్డ్ టు యాజ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఇవి తరగతి గదిలో బోధన కొరకు, టీచింగ్ కొరకు, అలాగే పరిపాలన పరంగాను అడ్మినిస్ట్రేటివ్ పరంగాను ఎంతగానో ఉపయోగపడతాయి. దే కెన్ షో జనరల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ సచ్ యాజ్ పొలిటికల్ డివిజన్స్. అంటే మనకి రాజకీయ విభాగాలు అలాగే భౌగోళిక అంశాలను గురించి తెలుపుతాయి. నెక్స్ట్ వన్, యూజెస్ ఆఫ్ మ్యాప్స్. అంటే పటాల వలన మనకు ఉపయోగాలు ఏంటో మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, మ్యాప్స్ హెల్ప్ అస్ టు లొకేట్ ప్లేసెస్ లైక్ సిటీస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, కంట్రీస్. మ్యాప్స్ హెల్ప్ అస్ టు లొకేట్ ప్లేసెస్ లైక్ సిటీస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అండ్ కంట్రీస్. పటాలు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మ్యాప్స్ హెల్ప్ అస్ టు లొకేట్ ప్లేసెస్, సిటీస్, నగరాలు, డిస్ట్రిక్ట్స్, జిల్లాలు, అలాగే స్టేట్స్, రాష్ట్రాలు, కంట్రీస్, దేశాలు వంటి ప్రదేశాలకు మనకి గుర్తించడానికి ఇవి ఎంతగానో మనకి ఉపయోగపడతాయి. మ్యాప్స్ హెల్ప్ అస్ టు లొకేట్ ప్లేసెస్ లైక్ సిటీస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అండ్ కంట్రీస్. పటాలు మనకి నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాల వంటి ప్రదేశాలని గుర్తించడానికి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాయింట్, దే షో ద ఫిజికల్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. దే షో ద ఫిజికల్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్. పటాలను ఉపయోగించి మనకి మౌంటైన్స్, పర్వతాలు, ప్లేట్యూస్, పీఠభూములు, ప్లెయిన్స్, మైదానాలు వంటి భూస్వరూపాలను కూడా మనము చూడవచ్చు. దే షో ద ఫిజికల్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లెయిన్స్. సో పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి మనం భూస్వరూపాలను కూడా చూడవచ్చు. నెక్స్ట్ పాయింట్,
They help us to know the major routes of transport such as roads, railways, etc. They help us to know the మేజర్ రూట్స్ అంటే ప్రధాన రహదారి మార్గాలైన ట్రాన్స్పోర్ట్, ఎగ్జాంపుల్ రోడ్డు, రైల్వేలను కూడా మనము తెలుసుకోవడానికి ఇవి ఎంతగానో మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్ అంటే పంటలు, మినరల్స్ ఖనిజాలు, సాయిల్స్ ఎక్సెట్రా. దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్, మినరల్స్, సాయిల్స్ ఎక్సెట్రా. దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్, మినరల్స్, సాయిల్స్ ఎక్సెట్రా. పటాలు మనకి పంటలు, ఖనిజాలు, అలాగే నేలల పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అంటే పటాలు మనకి యుద్ధ సమయంలో, వార్ సమయంలో సైనికులకు భద్రతా దృష్టిలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, మ్యాప్స్ గైడ్ ద ట్రావెలర్స్ టు దేర్ డెస్టినేషన్. మ్యాప్స్ గైడ్ ద ట్రావెలర్స్ టు దేర్ డెస్టినేషన్ అంటే పటాలు ప్రయాణం చేసే వారికి వారి గమ్యస్థానానికి చేరడానికి కూడా ఇవి ఎంతగానో మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. సో మ్యాప్స్ హెల్ప్ us to locate places like cities, districts, states and countries. అంటే పటాలు మనకు నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు మరియు దేశాల ప్రదేశాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మ్యాప్స్ హెల్ప్స్ us to locate places like cities, districts, states and countries. అంటే మనకి మ్యాప్స్ మనం గమనించినట్లయితే మనం పటంలో స్టేట్స్, అలాగే క్యాపిటల్స్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, కంట్రీస్ ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మనకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పటాలు లేకపోతే మనం తెలుసుకోవడం చాలా కష్టం. సో మ్యాప్స్ హెల్ప్స్ us to locate places like cities, districts, states and countries. సెకండ్ పాయింట్, దే షో ద ఫిజికల్ ఫీచర్స్. అలాగే మనం పటాలను ఉపయోగించి మౌంటైన్స్, ప్లెయిన్స్ గురించి కూడా వాటి యొక్క భూస్వరూపాలను అన్నిటినీ మనము పటాలను ఉపయోగించి భూస్వరూపాలను మనము చూడవచ్చు. దే హెల్ప్ us to know ద మేజర్ రూట్స్. ప్రధాన రహదారి మార్గాలైన రోడ్స్, రైల్వేస్ ఎక్సెట్రా ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి కూడా ఇవి ఉపకరిస్తాయి. దే హెల్ప్ us to know the major routes transport such as road, railways etc. Next one, they help us to understand the distribution of crops, minerals, soils. They help us to understand the distribution of crops, minerals, soils. అలాగే పటాలు పంటలు, ఖనిజాలు, నేలల పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మ్యాప్స్ హెల్ప్స్ ద ఆర్మీ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్ అండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అంటే పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రతా దృష్ట్యా కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాప్స్ గైడ్ ట్రావెలర్స్ టు దేర్ డెస్టినేషన్. మ్యాప్స్ గైడ్ ద ట్రావెలర్స్ టు దేర్ డెస్టినేషన్. పటాలు పర్యాటకులు, ప్రయాణికులకు వారి గమ్యం చేరడానికి కూడా మార్గదర్శకంగా ఉంటాయి. డూ యూ నో, మీకు తెలుసా? GPS stands for గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అంటే ప్రస్తుతము మనకి
విశ్వంలో మనమున్న స్థానాన్ని తెలుసుకునే సంస్థ. GPS స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ and it is an important technology for locating objects on the earth. And it is an important technology for locating objects on the earth. అంటే మనము GPS అంటే మనకేంటి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే మనము ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే సంస్థయే ఈ GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఫర్ లొకేటింగ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద ఎర్త్. అంటే భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. నెక్స్ట్ వన్, వెబ్ బేస్డ్ మ్యాప్స్. వెబ్ ఆధారిత పటాలు. Web-based maps services provides detailed information about geographical regions and sites around the world. Web-based maps service provides detailed information about geographical regions and sites around the world. Web-based maps service provides detailed information about geographical regions అండ్ సైట్ అరౌండ్ ద వరల్డ్. అంటే వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని మనము పొందవచ్చు. ఇన్ ఎడిషన్ టు కన్వెన్షనల్ రోడ్ మ్యాప్స్. అంటే సాంప్రదాయ పటాలకు అదనంగా that maps offers aerial and satellite views of many places. In addition to conventional road maps, that maps offers aerial and satellite views of many places. In addition to conventional road maps, that maps offers aerial and satellite views of many places. In addition to conventional road maps, that maps ఆఫర్స్ ఏరియల్ అండ్ శాటిలైట్ వ్యూస్ ఆఫ్ మెనీ ప్లేసెస్. అంటే సాంప్రదాయక పటాలకు అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను మనము శాటిలైట్స్, ఉపగ్రహాల ద్వారా వీక్షణ చేయొచ్చు, అంటే చూడవచ్చు మనము. సో దట్ ఈస్ ద వెబ్ బేస్డ్ మ్యాప్స్. సర్వీసెస్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, అబౌట్ జియోగ్రాఫికల్ రీజన్స్ అండ్ సైట్స్ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో మనము అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని మనము వెబ్ బేస్డ్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు కన్వెన్షనల్ రోడ్ మ్యాప్స్. అంటే సాంప్రదాయ పటాలకు అదనంగా దట్ మ్యాప్స్ ఆఫర్స్ ఏరియల్ అండ్ శాటిలైట్ వ్యూస్ ఆఫ్ మెనీ ప్లేసెస్. అంటే సాంప్రదాయ పటాలకు అదనంగా ఈ పటాల ద్వారా మనం అనేక ప్రదేశాలను శాటిలైట్, ఉపగ్రహ విహంగ వీక్షణ ద్వారా చేయవచ్చు, తెలుసుకోవచ్చు. ఉపగ్రహాల ద్వారా మనము విహంగ వీక్షణ చేయవచ్చు. దట్ ఈస్ ద GPS అండ్ వెబ్ బేస్డ్ మ్యాప్స్. GPS మీన్స్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అంటే గుర్తుపెట్టుకున్నానా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే సంస్థనే ఈ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. And locating objects on the earth. It is an important technology for locating objects on the earth. అలాగే భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి కూడా ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ.